రాష్ట్రంలో ఎంబీబీఎస్ బీడీఎస్ సీట్ల భర్తీ కోసం కాలేజీ హెల్త్ యూనివర్సిటీ నోటిఫికేషన్ త్వరలో విడుదల చేయనుంది. 2026-27 విద్యా సంవత్సరానికి గాను నీట్ యూజీ అభ్యర్థుల ర్యాంకులను ఇప్పటికే ప్రకటించింది. తెలంగాణలో 38,000 మంది విద్యార్థులు అర్హత సాధించారని, దాదాపు 9,000 పైచిలుకు ఎంబీబీఎస్ సీట్లు ఉన్నట్లు అధికారులు తెలిపారు. త్వరలో రిజిస్ట్రేషన్ ప్రక్రియ, కౌన్సిల్ ప్రక్రియ మొదలవుతుందని విద్యార్థులకు పలు సూచనలు ఇస్తున్న కాలేజీ హెల్త్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ రమేష్ రెడ్డితో మా ప్రతినిధి అశోక్ ఫేస్ టు ఫేస్. ఎన్ఎంసీ ఇప్పటికే చూసుకున్నట్లయితే యూజీ అంటే బీడీఎస్ ఎంబీఎస్కి సంబంధించినటువంటి ర్యాంకర్లు అయితే ఇప్పటికే రిలీజ్ చేసింది. ఇక్కడ చూసుకున్నట్లయితే తెలంగాణకు సంబంధించినటువంటి విద్యార్థులు ఎంతమందికి క్వాలిఫై అయ్యారు, మన తెలంగాణలో ఎన్ని సీట్లు ఉన్నాయి, వారికి ఏ ప్రకారంగా మనం సీట్లు కేటాయించే అవకాశాలు ఉన్న విషయంపైన మనతోటి కాలేజ్ యూనివర్సిటీ వీసీ గారు ఉన్నారు, రమేష్ రెడ్డి గారు. వాళ్ళని అడిగి తెలుసుకున్నాను. చెప్పండి సార్, మన తెలంగాణలో ఎంతమంది క్వాలిఫై అయ్యారు, ఎన్ని సీట్లు ఉన్నాయి, ఎంతమందికి ఎలా కేటాయించే అవకాశాలు ఉన్నాయి? ఇప్పుడు మొన్న ఎన్టీఏ అనౌన్స్ చేసిన తర్వాత డైరెక్టర్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ నుంచి మాకు క్వాలిఫైడ్ క్యాండిడేట్స్ ఎవరైతే తెలంగాణ నుంచి క్వాలిఫై అయిన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరిది ఇన్ఫర్మేషన్ పంపించడం జరిగింది. మనకు టోటల్ ఈసారి తెలంగాణ నుంచి 38,021 క్యాండిడేట్స్ క్వాలిఫై అయ్యారు. క్వాలిఫై అయిన వాళ్ళు ఇప్పుడు నెక్స్ట్ ప్రక్రియ ఏముంటుందంటే, మన దగ్గర ఈసారి మనకు 710 సీట్లు గవర్నమెంట్ కానీ, గవర్నమెంట్ దాంట్లో 110 సీట్లు పెరిగినాయి. వేరే సీట్లు ప్రైవేట్ కాలేజీలలో ఎంబీబీఎస్ సీట్లు పెరగడం జరిగింది. ఒక కొత్త కాలేజ్ కూడా వచ్చింది. సో ఈ ఏడాది వాళ్లకు 9,550 సీట్లు అందుబాటులో ఉంటాయి అన్ని కాలేజీలో కలిపి. గవర్నమెంట్ అంటే మన కన్వీనర్ కోటా కానివ్వండి, మేనేజ్మెంట్ కోటా కానివ్వండి, ఇవన్నీ కలుపుకొని ఈ నంబర్ నేను చెప్పింది ఇది. అయితే దీనికి ఇప్పుడు నెక్స్ట్ ప్రక్రియ ఏముంటుందంటే, మేము ఆల్రెడీ తెలంగాణలో మనకు వచ్చిన మెరిట్ లిస్ట్ ప్రకారము మనము అనౌన్స్ చేయడం జరిగింది. అయితే ఇది ఫైనల్ మెరిట్ లిస్ట్ కాదు. ఇది అంటే ఏమవుతుందంటే, దీని తర్వాత ఇప్పుడు 1 or 2 డేస్లో మేము రిజిస్ట్రేషన్ ప్రక్రియ స్టార్ట్ చేస్తాం. రిజిస్టర్ చేసుకుంటారు. రిజిస్ట్రేషన్ అప్పుడు మరి మనము డిఫరెంట్ కేటగిరీస్ వైజు అట్లా వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరుగుతుంది. ఆ రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత సర్టిఫికేట్స్ అప్లోడ్ చేస్తారు. ఈ సర్టిఫికేట్స్ అన్నింటినీ స్క్రూట్నీ చేస్తాం. మన దగ్గర స్క్రూట్నీ కమిటీ ఉంటుంది. ఇవన్నిటినీ స్క్రూట్నీ చేసి, ఇదే కాకుండా కాస్ట్ సర్టిఫికేట్స్ కూడా స్క్రూట్నీ చేసి, ఎవరైతే ఆ పర్టికులర్ కమ్యూనిటీ కానీ వాళ్ళు అప్లై చేసిన వాళ్ళు ఉంటారో అప్పుడు ఆ కేటగరైజ్ చేస్తామన్నమాట. ఎవరెవరు ఏ కేటగిరీ కిందకి వస్తారు, అందులో మళ్ళీ ర్యాంక్స్ ఉంటాయి. అప్పుడు వీళ్ళకు స్టూడెంట్స్కి ఒక క్లారిటీ వస్తుంది. అది ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ని మేము దాంట్లో నోటిఫై చేస్తాం. అందులో ఎవరన్నా ఎక్కడన్నా ఏదైనా మిస్టేక్స్ ఉన్నాయనుకోని, గ్రీవియన్స్ ఏదైనా ఉంటే ఆ గ్రీవియన్స్ సార్ట్అవుట్ చేస్తాను కూడా 1-2 డేస్ టైం ఇస్తాము. దాంట్లో వాళ్ళు ఆ గ్రీవియన్స్ ఏదైతే ఉంటుందో దాన్ని పెడితే, అది నిజంగా కరెక్ట్ అనుకుంటే దాన్ని మేము కరెక్ట్ చేసి అప్పుడు ఫైనల్ మెరిట్ లిస్ట్ సబ్మిట్ చేస్తాం. ఈ ఫైనల్ మెరిట్ లిస్ట్ ఇచ్చిన తర్వాత కౌన్సిలింగ్ స్టార్ట్ అవుతుంది. కౌన్సిలింగ్ అంటే మీరు ఆప్షన్స్ పెట్టుకోండి, ఏ కాలేజీల సీట్లకు మీరు అప్లై చేసుకుంటారో అవన్నిటికీ ఆప్షన్. ఇది నేను మాట్లాడేది స్టేట్ కౌన్సిలింగ్ ప్రక్రియ. ఇదే కాకుండా సైమల్టేనియస్గా దీనికంటే కొద్దిగా ముందు ఆల్ ఇండియా కోటాకు కూడా మనం ప్రతి రాష్ట్రం నుంచి 15% సీట్లు ఇస్తాం. దానికి కూడా మన స్టూడెంట్స్ కూడా అర్హులు. సో ఆల్ ఇండియా కోటాలో కూడా వీళ్ళు అప్లై చేసుకుంటారు. ఎక్కడైనా సరే మన దగ్గర ఉన్న ఆల్ ఇండియా కోటా సీట్లలో కూడా ఎలిజిబుల్ ఉంటే వాళ్ళకి వస్తుంది. బయట రాష్ట్రాల్లో కూడా అన్ని సీట్లకు వీళ్ళు ఆల్ ఇండియా కోటా సీట్లకు వీళ్ళు ఎలిజిబుల్ అవుతారు. సార్, మన దగ్గర చూసుకున్నట్లయితే అంటే ఎంత పర్సెంటేజ్ కన్వీనర్ కోటా ఉంటుంది, ఎంత పర్సెంటేజ్ ఎంక్యూ ఉంటుంది సార్ మేనేజ్మెంట్ కోటా? కన్వీనర్ కోటా అంటే ఇప్పుడు గవర్నమెంట్ సీట్స్ అన్నీ మన గవర్నమెంట్ మెడికల్ కాలేజీలన్నీ కన్వీనర్ కోటానే. ప్రైవేట్ కాలేజీలో 50% సీట్స్ కన్వీనర్ కోటాలకు వస్తాయి. వేరే రిమైనింగ్ సీట్లలో 35% ఏమో వాళ్ళు బి కేటగిరీ కిందకి వస్తాయి, 15% ఎన్ఆర్ఐ కోటా కిందకి వస్తాయి. సార్, లోకల్ అనే సబ్జెక్ట్ చూసుకున్నట్లయితే చాలా వరకు ఈ విషయంలో గొడవలు కూడా జరిగినాయి సార్. తెలంగాణలో ఆంధ్రప్రదేశ్ చూసుకున్నట్లయితే ఈ విషయాన్ని ఎలా ఈ సంవత్సరం ఎలా చేసే అవకాశం ఉంది? దాంట్లో ఏం అంబిగ్విటీ లేదు, అంతా దాని మీద క్లారిఫై అయింది. లాస్ట్ టైం కంటే ముందే దాని మీద సుప్రీంకోర్టు దాకా వెళ్ళినాక సుప్రీంకోర్టు కొన్ని డైరెక్షన్స్ ఇచ్చింది. అవన్నీ కూడా లాస్ట్ ఇయర్ జియోలని పొందుపరిచారు. సో ఇట్ ఈస్ అ సెటిల్ మ్యాటర్. ఇప్పుడు దాంట్లో ఎటువంటి గొడవ ఏమి ఉండదు. నాకు ఒకటే సజెషన్ ఏంటంటే, స్టూడెంట్స్ కూడా రేపు ఫిలప్ చేసేటప్పుడు కరెక్ట్గా మీరు ఫిలప్ చేయండి. ఆన్లైన్లో సర్టిఫికేట్స్ కూడా కరెక్ట్గా వాళ్ళు అన్నీ మనం అడిగిన సర్టిఫికేట్స్ ఎట్లయితే అన్నీ ఒక లిస్ట్ ఆఫ్ సర్టిఫికేట్స్ ఇచ్చాం ఆల్రెడీ. అవన్నీ కూడా మీరు కరెక్ట్గా దాన్ని అప్లోడ్ చేసినట్లయితే స్క్రూటినీకి ఈజీ అవుతుంది. అందులో ఏదన్నా మనకు క్లారిటీ లేదనుకోండి,
అప్పుడు ఏమవుతుంది, మనం ఈ పర్టికులర్ కేటగిరీకి క్యాండిడేట్ ఎలిజిబుల్ కాదు అన్నట్లు పెట్టినట్లయితే మళ్ళీ అదొక స్టూడెంట్స్ కూడా టెన్షను, వాళ్ళు మళ్ళీ గ్రీవియన్స్లో వాళ్ళు పెట్టుకోవాలి. అందుకోసం మీరు ఎప్పుడైతే ఫస్ట్ అప్లోడ్ చేస్తున్నారో అన్నీ కూడా కరెక్ట్గా తూచా తప్పకుండా మేము ఏవైతే ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చామో దాని ప్రకారం మీరు అప్లోడ్ చేయండి. సార్ ఎంబీబీఎస్ సీట్లు ఎన్ని ఉన్నాయి, బీడీఎస్ సీట్లు ఎన్ని ఉన్నాయి సార్? ఎంబీబీఎస్ సీట్స్ 9,550 ఉన్నాయండి. సార్ ఇది కాకుండా సార్ స్టూడెంట్స్కి, ఇప్పుడు కొత్తగా వచ్చే స్టూడెంట్స్కి ఎలాంటి సూచనలు జారీ చేసే అవకాశం మీరు? ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు ఆప్షన్స్ మీరు పెట్టేటప్పుడు ఎన్ని సీట్స్ ఉంటాయో మీరు, అంటే ఎన్ని నంబర్ ఆఫ్ కాలేజెస్ ఉంటాయో అన్నిటికీ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. ఇందులో ఎక్కడ కూడా నాకు ఈ 5 కాలేజీలో పెట్టుకుంటాను, వేరేవని వదిలిపెడతాను అనుకుంటే అక్కడ ఏమవుతుంది, బై ఛాన్స్ ఇది మెరిట్ బేస్డ్ సెలెక్షన్స్ కనుక బై ఛాన్స్ ఒక దీంట్లో మీరు ఒక 5 కాలేజీలో పెట్టుకున్నారు, ఇదే మంచి కాలేజీలో అని పెట్టుకుంటారు. అందులో మెరిట్ వైజ్ మీకు రాలేదు, మీ మెరిట్ వైజ్ ఇంకో కాలేజీలో వచ్చే ఛాన్స్ ఉంటుంది. అందుకే నా సజెషన్ ఏంటంటే స్టూడెంట్స్కి మొత్తం ఆప్షన్స్ పెట్టుకోండి. అందులో ఫస్ట్ ఏవైతే మీరు మీ ర్యాంక్స్ ప్రకారము ఏ కాలేజీలు వస్తాయి అనేది అందరూ ఆల్మోస్ట్ స్టూడెంట్స్కి అందరూ కూడా ఒక అవగాహన ఉంటుంది. అవి ఫస్ట్ ప్రయారిటీ పెట్టుకోండి. తర్వాత ఏ కాలేజ్ కూడా వదిలిపెట్టకండి, అన్ని కాలేజీలకు అప్లై చేసుకోండి. చేసుకుంటే మీకు ఏమవుతుంది, మీకు ఒక్కసారి ఆప్షన్ ఇవ్వలేదంటే అలాట్మెంట్ రాదు, అటువంటిది మిస్ అవుతుంది. ఆల్ రైట్, నెక్స్ట్ టైం మళ్ళీ మీకు సెకండ్ ఫేజ్ ఉంటుంది, తర్వాత మాపప్ రౌండ్ ఉంటుంది, తర్వాత మీకు స్టే రౌండ్ ఉంటుంది. మాపప్ రౌండ్ తర్వాత ఇక స్టే రౌండ్కు లాస్ట్కి వస్తుంది. అది కాదు, మీరు ఈ వీటిలలో ఉంటాయి కనుక మీకు స్లైడింగ్కి ఛాన్స్ ఉంటుంది కనుక మీరు ఏది కూడా ఆప్షన్ వదిలిపెట్టుకోకుండా పెట్టుకోవాలి. కౌన్సిలింగ్ ఎన్ని విడతలుగా అయ్యే అవకాశాలు లేదు? కౌన్సిలింగ్ ఎప్పుడైనా కానీ ఫస్ట్ 2 రౌండ్స్ అవుతుంది, దాని తర్వాత మాపప్ రౌండ్ అవుతుంది. ఈ రెండింటి మధ్యలో ఈ 2 రౌండ్స్ తర్వాత ఎగ్జిట్ ఇస్తాం, అంటే వాళ్ళు ఎగ్జిట్ కావచ్చు. అప్పుడు ఎటువంటి పీనల్ యాక్షన్ కానీ ఏముండదు, ఎగ్జిట్ కావచ్చు. దాని తర్వాత మాపప్ అవుతుంది. మాపప్ తర్వాత స్టే రౌండ్. స్టే రౌండ్లో ఇవన్నీ అయిపోయాక మిగిలిపోయిన స్టూడెంట్స్కి ఆ స్టే రౌండ్ ఉంటుంది అన్నమాట. చూడొచ్చు, తెలంగాణ వ్యాప్తంగా చూసుకున్నట్లయితే దాదాపు 30,000 మంది క్వాలిఫై అని చెప్పారు. ఇదే ఫైనలిస్ట్ కాదు, అయినా కానీ ఈ 2-3 రోజులలో మనం చూసుకున్నట్లయితే రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఉంటుంది. దాని తర్వాత ఏదైతే స్క్రూటినీ చేస్తామో ఆ స్క్రూటినీ తర్వాత వచ్చే ఏదైతే ఉందో అదే ఫైనల్ లిస్ట్. దాని తర్వాత మేము ఆప్షన్స్ ఇస్తాం, నోటిఫికేషన్ ప్రక్రియ జరుగుతుంది. ఆ నోటిఫికేషన్ ప్రక్రియతోటే స్టూడెంట్స్ కూడా అంటే సార్ చెప్పినటువంటి ఏదైతే ఉందో ఆ నామ్స్ని పాటించి కౌన్సిలింగ్కు వెళ్ళాలని చెప్పేసి చెప్తున్న పరిస్థితి మాత్రం కనబడుతుంది. కెమెరా పర్సన్ ప్రకాష్తో అశోక్, NSR న్యూస్, వరంగల్.